పాడినట్లుగా మిమ్మును కలిగిన మేము, మిమ్మును ఆరాధించుచున్న మేము రాబోచున్న మీ రాకడకు సిద్ధపడకపోతే ఈ భూమి మీద మిమ్మల్ని నమ్మి కూడా వేస్ట్, వ్యర్థము కనుక అయినా మీ రాకకు సిద్ధపరచండి. మీ రాకడను కూర్చిన వర్తమానము మీ సేవకుని మరుగు చేసి మీ బిడ్డలకు అర్థమగు రీతిలో పరిశుద్ధాత్మ తండ్రి మీరే మాతో మాట్లాడమని మా మంచి బోధకుడు అయిన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రాకడ సామీప్య మన్నా లోకము హేళన చేయు లోకముతో నీ సంగము కూడా ఏకమాయెను ఏమి చేతును ఏకమాయెను వరదానము నా యేసు నీరమో తండ్రి వరగావచ్చు చురుకు వరగావచ్చు మనమే మోనే వరపడగలను మనమే మోనే వరగాలను నా వరగానే విశ్వాసులనేది రాకడ విశ్వాసింపరచోచేటి విశ్వాసము పోగొట్టుకొనక విశ్వాసము చే పట్టుకొనును విశ్వాసము చే పట్టుకొనును వరగాను నా యేసు నమో తండ్రి వరగావచ్చు చెప్పండు వరగావచ్చు అలాగే మోనే వరపడగలను వరగాను నా నమో తండ్రి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభువును త్వరలో రాబోచున్న యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, రాకడ అంతస్తు దేవుడు మనకెల్లరకు దయచేయును గాక. ఆమేన్. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలని దేవుని సేవకునిగా మీతో మరలా మనవి చేయుచున్నాను. ప్రభు యొక్క రాకడ చాలా సమీపము. రాకడ సమీపము. మరొక మాటలో చెప్పాలంటే రాకడ శీఘ్రము. క్రీస్తు వారి యొక్క రాకడ చాలా శీఘ్రము, అతి శీఘ్రము. మన యొక్క నిరీక్షణ ఈ లోకములో నిరీక్షణ కలిగిన వారమై త్వరలో లోక కళ్యాణము జరగబోతుంది అని
మన దేశములో లోక కళ్యాణము కొరకు ఎదురు చూచుచు ఉన్నట్లుగా క్రీస్తు బిడ్డలమైన మనము ఆ లోక కళ్యాణం అనే మాటకు భావమే క్రీస్తు వారి యొక్క రాకడ. 2020 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదికి వచ్చిన ప్రభువే నరులను రక్షించడానికి నరుడుగా ఈ లోకమునకు వచ్చిన ప్రభువే నరుని కొరకు చేయవలసిన పనులన్నీ చేసి ఎందు నిమిత్తమై ఆయన వచ్చారు, ఆ పనిని ఆయన నెరవేర్చారు. అందుకనే దైవజనుడు పద్యములో పాడుచు అంటారు, నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారియో స్వామి ఎవరు. 2020 సంవత్సరాల క్రితము ఈ లోకమునకు ప్రభు ఎందుకు వచ్చారు అనంటే నరులను రక్షించడానికి. ఈ నరలోకములో ఉన్న నరులైన వారిని పాపము నుండి, శాపము నుండి, వారి యొక్క భయంకరమైన మరణము నుండి రక్షించడానికి ఆయన లోకమునకు వచ్చారు. నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారియో స్వామి ఎవరు. ధరణికి నొక మారు దర్శనమిచ్చుట, ధరణికి నొక మారు దర్శనమిచ్చుట, విమల నరావతారము వలననే, విమల నరావతారము వలననే, పాపాలు శిక్షలు భరించి ఆర్పుట, పాపాలు శిక్షలు భరించి ఆర్పుట, అవతారము వలననే, నరులను రక్షింప నరుడై పుట్టిన సత్యావతారియో స్వామి ఎవరు. పాపాలు శిక్షలు భరించి ఆర్పుట, విమల నరావతారము వలననే, మృతుడై సజీవుడై మృతిని జయించుట, విమల నరావతారము వలననే, మృతుడై సజీవుడై మృతిని జయించుట, అవతారము వలననే, విమల నరావతారము వలననే. క్రీస్తు ప్రభునందు ప్రియులారా, మొదటిగా ఎందుకు ఆయన ఈ లోకమునకు వచ్చారు అంటే నరులను రక్షించడానికి. జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. అయితే నేడో రేపో రాబోతున్నది భూలోకములో ఉన్న మానవులందరి కొరకు కాదు. జాగ్రత్తగా ఈ మాట ఆలకించే ప్రియమైన దేవుని విశ్వాసులారా, నేడో రేపో ప్రభు రాబోతున్నది ఈ భూలోకములో ఉన్న అందరి కొరకు కాదు. 2020 సంవత్సరాల క్రితం అయితే అందరి కొరకు వచ్చారు, అందరికీ ఆహ్వానం ఇచ్చారు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. మీరు ఏ పాప భారముతో ఉన్నా, మీరు ఏ వ్యాధి భారముతో ఉన్నా, మీరు ఏ శిక్ష భారముతో ఉన్నా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఆహ్వానం పలికారు. అయితే నేడో రేపో రాబోతున్నది ఎవరైతే ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉన్నారో,
మరొక మాటలో చెప్పాలంటే క్రైస్తవులందరి కొరకు కాదు. మేము క్రీస్తును నమ్మాము, మేము దేవుని నమ్మాము, మేము ఎప్పటి నుంచో దేవుని నమ్మాము, మా తాతగారి కాలం నుంచి దేవుని నమ్మాము అని చెప్పే వారి కొరకు కాదు, గాని నేడో రేపో రాబోతున్నాం ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వారి కొరకే ఆయన రాబోతున్నారు. ప్రభు యొక్క రాకడ చాలా సమీపము, శీఘ్రము. ఈ శీఘ్రము అనే మాట దాదాపుగా మొదటి శతాబ్దములో ఆది క్రైస్తవ సంఘము క్రీస్తు యొక్క రాకడను గూర్చి పలుమార్లు పౌలు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ, ఇదిగో ప్రభు రాబోతున్నారు, మేఘారుడై రాబోతున్నారు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూలతో రాబోతున్నారు. ఈ విధముగా ఇదిగో కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును అని ఈ విధముగా బైబిల్ గ్రంథములో పత్రికల్లో పలుమార్లు చాలా సార్లు మీరు విన్నారు కనుక మరలా వచనాలు మీకు చెప్పట్లేదు. ఇవన్నీ కూడా బైబిల్లో వ్రాయబడ్డాయి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనములో ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. బాబు వినాలి, ఆలస్యము చేయకవచ్చు. మరి శీఘ్రముగా అంటే త్వరగా. అందుకనే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, త్వరగా. ఇప్పటికీ మాట చెప్పి దాదాపుగా 2000 సంవత్సరాలు అవుతుంది నేను వస్తానని. బహుశా ఈ రోజున క్రైస్తవ సంఘములో రాకడను గూర్చిన నిరీక్షణ లేకపోవడానికి, రాకడ సిద్ధపాటు లేకపోవడానికి కారణం ఏమిటంటే ఆయన ఎప్పుడో చెప్పారు వస్తానని. ఇప్పటికి 2000 సంవత్సరాలైంది, ఇంకా రాలేదు, ఇక రారులే అని సంఘము. అందుకని ఇందాక విశ్వాసులే నేటి ఆడుకుంటున్నాం కదా, విశ్వాసులే నేటి వినండి రాకడ విశ్వసింపరంచు చెప్పి. ఈ రోజున అనేక సంఘాలలో క్రీస్తు వారి యొక్క రాకడను నమ్మేవారు లేరు, విశ్వసించేవారు లేరు. అప్పుడే రారులే ప్రభువు, ఇంకా ఆలస్యం అవుతుందిలే అనే ఆలోచనతో చాలా మంది ఉన్నారు. విశ్వాసులే నేటి రాకడ విశ్వసింపరంచు చెప్పి విశ్వాసం పోగొట్టుకోవద్దు. దయచేసి మీరు మరలా చెప్తున్నాను, ఇలా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అందరూ కూడా మధ్యలో బ్రేక్ చేయొద్దండి, అలా వెళ్ళిపోవాలి దేవునికి మహిమకరంగా. ఈ రోజున చాలా మంది నమ్మట్లేదు. విశ్వసింపరంచు చెప్పి విశ్వాసమును పోగొట్టుకోవద్దు. ఎవరో నమ్మలేదని, ఎవరో క్రీస్తు వారి యొక్క రాకడను నమ్మలేదని నీవు నీ విశ్వాసమును పోగొట్టుకోవద్దు. నీ విశ్వాసము, మన విశ్వాసం ఏమిటంటే మన ప్రభువు త్వరలో రాబోతున్నారు. విశ్వాసమును పోగొట్టుకొనక విశ్వాసమును చేపట్టుకుందాము అని ఈ కీర్తనలో అయ్యగారు పాడారు. కనుక ప్రభువు త్వరగా వస్తానని చెప్పి ఇన్ని సంవత్సరాలైనా రాలేదు. ఆయనకి ఏమైనా అడ్డులున్నాయా? ప్రభు రావడానికి అడ్డులున్నాయా? ఆటంకములున్నాయా? ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు అడ్డులేమి లేవు. ఆయన రావాలనుకుంటే ఇప్పుడే రాగలరు, ఆయన రావాలనుకుంటే ఈ క్షణములోనే రాగలరు, ఆయన రావాలనుకుంటే ఎప్పుడైనా రాగలరు. ఆయనను అడ్డుపరిచేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, ఏది లేదు అనే మాట బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. 2020 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి రావాలనుకున్న ప్రభువు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడి యొక్క వాక్యములో గలతీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, 4వ అధ్యాయం 7వ వచనం, కాబట్టి కుమారుడవే 4వ వచనం నుండి చదవము. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. జాగ్రత్తగా, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని
ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపు. రావాలనుకున్నారు 2000 సంవత్సరాల క్రితం. ఆయనకు ఆటంకము ఎవరు చేయలేకపోయారు. మరియ గర్భము ద్వారా స్త్రీ గర్భమందు పుట్టాలనుకున్నారు. మరొక వచనములో రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనములో పౌలు భక్తులు తెలియజేస్తూ, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆయన ఎవరు? 2020 సంవత్సరాల క్రితము యూదా జాతిలో యూదులలో పుట్టిన ప్రభువే, యూదా జాతిలో పుట్టిన ప్రభువే. ఎవరు అనంటే పితరులు వీరివారు. యూదులను గూర్చి పౌలు భక్తుడు తెలియజేస్తూ, పితరులు వీరివారు. ఈయన సర్వాధికారి అయిన శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టారు గాని ఆయన శరీరమును బట్టి వారిలో పుట్టారు గాని ఆయన వారికి మాత్రమే సంబంధించిన వారు కారు అంటూ ఏమంటున్నారు? ఈయన సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ప్రపంచమంతా ఆరాధింపబడుచున్న దేవుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి రావడానికి యూదా జాతిని ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు అడ్డు ఎవరు రాలేకపోయారు. ఆయన చనిపోయి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులందరూ కూడా ఒక గదిలో దాక్కున్నారు. మా గురువును చంపేశారు, మా గురువునే సిలువకు వేశారు, మమ్మల్ని బ్రతికిస్తారా? భయంతో ఉన్నారు. దేవుని అభిషేకం లేని వారిగా, పరిశుద్ధాత్మ అభిషేకం లేని వారిగా ఉన్నారు. అందుకనే తలుపులు వేసుకొని ప్రాణ భయంతో ఆ గదిలో ఉన్నారు. అద్భుతం ఏమిటంటే దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, ఆదివారం సాయంకాలమున శిష్యులైన వారు యూదులకు భయపడి మా ప్రభువును చంపిన యూదులు మమ్మను కూడా చంపేస్తారేమోనని భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యలో నిలబడ్డాడట. చెప్పండి కొడదా. తలుపులు మూసిన లోపలికి వస్తారా? లోపల బయట ఉన్న వారికి తలుపేసి మనం లోపల లోపల వైపు గెడబెట్టామనుకోండి, వస్తారా? మూసేస్తే అంటే వాటిని ఓపెన్ చేసే రావాలి, లేకపోతే బద్దలు కొట్టి రావాలి తప్ప ఉన్న తలుపులు ఉన్నట్లుగా రాగలరా? దీని భావం ఏమిటంటే ఆయన రావటకు ఆటంకమేమి లేదు. తలుపు ఆయనకు ఆటంకము లేదు, గోడ ఆయనకు ఆటంకము లేదు. ఆయన రావాలనుకుంటే గోడలో నుంచి దాటి రాగలడు ఇద్దరికే. అక్కడ అదే జరిగింది కదా. తన శిష్యులందరూ కూడా తలుపులు వేసుకొని యూదులకు భయపడి ప్రాణభయంతో ఉంటే ప్రభు వారి మధ్యలోనికి వచ్చి నిలబడ్డాడు. ఆ తలుపులు వేసినట్లుగా ఉన్నాయి. ఆ గదిలోనికి ఆయన వచ్చి నిలబడ్డాడు. మీకు సమాధానము కలుగును గాక అని నిలబడ్డాడు. ఆయనకు ఆటంకం ఏమీ లేదు. మరి ఎందుకు ఆలస్యము చేస్తున్నాడు? జాగ్రత్తగా మన ప్రశ్నకు సమాధానంగా ఉంటుంది ప్రసంగం. నీకు ఏదైనా సందేహం ఉంటే ఆ సందేహమునకు సమాధానమే ఈ ప్రసంగం. మరి 2000 సంవత్సరాలైనా ఎందుకు రాలేదు? ఏమి ఆటంకము? గోడలైనకు ఆటంకము కాదే. పరలోకము నుండి రావడానికి ఎవరు ఆయనకు ఆటంకము లేదే. ఆయన రావాలనుకుంటే రాగలరే. ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే ఇందులో ఒక 5 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొదటిగా, ఆయనకు ఆటంకం ఏమీ లేదు. ఈ మొదటి మాటలోనే ఎందుకు ఆలస్యము చేస్తున్నారు అంటే అయ్యగారు అన్నారు, మన కొరకే ఆలస్యము చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలోనే ఆ మాట మనకు కనబడుతుంది. పేతురు రాసిన 2వ పత్రిక
3వ అధ్యాయము 9వ వచనములో ప్రభు ఎందుకు ఆలస్యము చేస్తున్నారు? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువారు కారు గాని వినాలి. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక మీ అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. రావాలనుకుంటున్నాడు ప్రభు. అమ్మా అయ్యా, ప్రభు రావాలనుకుంటున్నాడు. నీవింకా సిద్ధంగా లేవే, నీవింకా పాపముతో ఉన్నావే, ఇంకా నీలో చెడు ఉందే. ఇప్పుడు ప్రభు వస్తే నీవు సిద్ధపడకపోతే ఎక్కడుండిపోవాలి? 7 ఏళ్ల శ్రమలో ఉండాలి. ఆలస్యము ఆయన చేయట్లేదు కానీ మన మీద. అందుకే అంటున్నాడు కదా, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక మీ అందరి ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనస్సు పొందాలి. ఇంకా నీలో మార్చుకోవలసినవి ఏవైతే ఉన్నాయో, మార్చుకోవలసిన పాపం, మార్చుకోవలసిన అలవాట్లు, మార్చుకోవలసిన పద్ధతులు, మార్చుకోవలసిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఒక మాటలో చెప్పాలంటే రాకడకు సిద్ధపడే వారికి మనస్సులో ఏముండకూడదు. ఈ వారం 7 రోజులు స్తుతి ప్రార్థనలు జరిగాయి. ఆ స్తుతి ప్రార్థనలో అయ్యగారు పాడిన పాటలో ఆ మాట చెప్పడం జరిగింది. జనక సుతాత్మలకు స్తుతులు సంగవధువు వల్ల భూమిని మనసున స్తుతి గాయముగా పాడాలి. మనసున స్తుతి గాయముగా పాడాలి. అని ఏమోన్నది భక్త జనానికి, అని ఏమోన్నది భక్త జనానికి కరగారాదు నా యేసు నీరాము తండ్రి. నీ మనస్సులో నిజముగా నీవు రాకడకు సిద్ధపడే విశ్వాసమైతే నీ మనస్సులో ఒక్కటి మాత్రమే ఉండాలి. ఒక్కటి మాత్రమే ఉండాలి. ఏముండాలి? మనస్సున స్తుతి కార్యము తప్ప పని ఏముంది మీకు అన్నట్లుగా ఈ పాట పాడుతున్నారు అయ్యా. నీవు రాకడకు సిద్ధపడే విశ్వాసివి, విశ్వాసురాలు, భక్తురాలు అయితే నీ మనసులో వేరేది వద్దు, నీ మనసులో చెడు వద్దు, నీ మనసులో స్వార్థం వద్దు, నీ మనసులో కక్ష వద్దు, నీ మనసులో కోపం వద్దు. నీ మనసులో ఒకటే ఉండాలి. నీవెక్కడున్నా, ఏ పని చేస్తున్నా ఆయన స్మరణ, ఆయన స్తుతి, ఆయన గానమే మనము చేసేవారముగా ఉండాలి. అప్పుడే సిద్ధపడినట్లు. ఇంకా నీలో అది లేదనుకో, ఎవరి కోసం ఆలస్యం చేస్తున్నారు? నీకు నీవుగా చెప్పుకోవాలి, నా కోసమేనయ్యా, నేను ఇంకా సిద్ధపడలేదు. ఇప్పుడు నీవు వస్తే, అమ్మా వినాలి, ఇప్పుడు నీవు వస్తే నేను 7 ఏళ్ల శ్రమల్లో ఉండిపోవాలి. నా కోసమే ఆలస్యం చేస్తున్నా. మన నిమిత్తమే ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నారు. ఆయనకు అడ్డులేమి లేవు. మన కోసమే ఆలస్యం చేస్తున్నారు. ఇది మొదటి విషయం. శీఘ్రముగానే వస్తారు. త్వరగా వస్తారా రారా? చెప్పండి గట్టిగా, మాట్లాడిస్తే మీకు అర్థమవుతుంది. అమ్మా యేసయ్య త్వరగా రాబోచున్నారా? కొంతమంది మాట్లాడలేదు. ఇంకా మీలో బాప్తిస్మం పొందని వారు ఉన్నారు. ప్రభు వస్తే మరి మీ పరిస్థితి ఏంటి? బాప్తిస్మం పొందని వారికి ఈ నెలలో 27వ తేదీ బాప్తిస్మాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బాప్తిస్మం లేదు. ప్రభు వస్తారు. ప్రభు వస్తే నీవేమైపోతావు? ప్రభు రాకడ జరిగితే నీ పరిస్థితి ఏమిటి? ఒక్కసారి ఆలోచన చేయి. ఆయన ఎందుకు రాలేదంటే మనందరూ కృతజ్ఞత కలిగి ఉండాలి. నా కోసమే రాలేదయ్యా, ఇంకా నేను సిద్ధపడలేదు. మీలో కొంతమంది ఆదివారం ఒకటే వస్తారు, మందిరానికి ప్రార్థన చేసుకుంటారు, రోజంతా ప్రార్థన చేసుకోరు. ప్రతిరోజు ప్రార్థనే లేదు మీకు కొంతమందికి. మరి అలాంటి వారు ప్రభు వస్తే ఎగిరి వెళ్ళిపోతారా? వెళ్ళరు. అందుకోసమే ఆలస్యం చేస్తున్నాను. నిన్ను మార్చాలని, నీవు నశించిపోకూడదని, ఎవరునూ నశింపవలనని హెచ్చరింపక
అందరూ మారు మనస్సు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు అని వ్రాయబడినట్లుగా మన ప్రభు యొక్క దీర్ఘశాంతమే మన కోసమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇక రెండవ విషయం ఏమిటంటే, ఆయన దృష్టిలో, ప్రభు యొక్క దృష్టిలో 1000 సంవత్సరములు ఒక్క దినమే. గుర్తుపెట్టుకోవాలి మాట. దేవుని యొక్క వాక్యములో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో, 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము, కీర్తనల గ్రంథము, ప్రియులారా ఒక సంగతి మర్చిపోద్దండి. బాగా వినండి ఈ మాట, మీరు కూడా మర్చిపోద్దు. ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి. బహుశా ఈ మాట మన కోసమే దేవుడు రాయించారు. కొంతమంది ఆలోచన, ప్రభు మనతో చెప్పలేదు కదా త్వరగా వస్తానని. ఆది క్రైస్తవతో సంఘంతో చెప్పారు, వచ్చి వెళ్ళిపోయారని కొంతమంది బోధ. ఈ మాట ఈ కాలమునకు సంబంధించిన మాటగా కనబడుతుంది. ఏమని? ప్రియులారా ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను. 1000 సంవత్సరములు చదవాలి. ఒక్క దినము వలె ఉన్నవి. ఒక్క దినము దేవుని దృష్టిలో ఎంత, మన దృష్టిలో ఎంత? ఒక దినము దేవుని దృష్టిలో ఒక దినం అయితే మన దృష్టిలో ఎంత? 1000 సంవత్సరాలు. ఇప్పుడు మనము ప్రభు భూమి మీదకి వచ్చి ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాల్లో ఉన్నాం? 2020. చెప్పండి, 2020లో ఉన్నాం. అంటే యేసు ప్రభు వారు ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఆయన దృష్టిలో ఒక్కరోజే 12 గంటలే అంటే 24 గంటలు. ఒక రోజు ఒక రాత్రి పగలే, దినములకు 12 గంటలు. దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు ఒక దినమే. కీర్తనల గ్రంథములో కూడా 90వ సంకీర్తనలో అదే మాట భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. 91 వీలైతే మొదటి నుంచి చదవండి. ప్రభువా తరతరముల నుండి 90వ సంకీర్తన మొదటి వచనం నుండి, ప్రభువా 90వ సంకీర్తన, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమియు లోకమును పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు. నరులారా, భూమి మీదకి వెళ్ళిన నరులారా మరలా తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నావు. ఓ దేవా, ఎంతమంది నరులు భూమి మీదకి వచ్చి చనిపోతున్నారు. అయితే నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నాయట. ఈ మాటను బట్టి ప్రభు రాకడ శీఘ్రమగా కాదా? త్వరగా వస్తానంటే ఒక సంవత్సరానికి వస్తానని అర్థమా? ఈరోజు రేపు వస్తానన్నట్లు, లేక 24 గంటల్లో వచ్చేస్తానన్నట్లుగా ప్రభు దృష్టిలో ఈ మాట ఎంత చక్కగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. బహుశా సంఘము 2000 సంవత్సరాలకు వచ్చేలోపు క్రీస్తు రాకడను మర్చిపోతుందేమో అనే ఉద్దేశంతో దేవుడి మాట రాయించాడేమో. ఏమని? దేవుని దృష్టికి ప్రియులారా కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు రాకడ ఆలస్యము చేయట్లేదు. ఆయన దృష్టికి 2000 సంవత్సరాలు గడిచిన చెప్పుకోవాలంటే ఒక రోజే 24 గంటలే. 1000 సంవత్సరములు గడిచిన నిన్నటి వలె ఉన్నాయి. రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నాయట ఆయన దృష్టిలో. దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఇందులో మన బ్రతికెంత చెప్పాలి? మన బ్రతికెంత చెప్పండి. ఇందులో మన దృష్టిలో 100
సంవత్సరాలు బ్రతికినా దేవుని దృష్టిలో చెప్పండి. నాకు అనిపిస్తుంది గంట కూడా కాదనిపిస్తుంది, గంట సేపు కూడా కాదు. మాయ బ్రతికింది, అంత మాయ. సంతకు వచ్చామన్న సంతకు పురుగోడు సంత జరుగుతుంది. ఓ వచ్చేస్తారు 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 వచ్చేస్తారు, అవి కొంటారు ఇవి కొంటారు ఇవి కొంటారు అవి కొంటారు. సంతలోనే ఉంటారా చెప్పండి. ఆ మూట ఎత్తుకొని కొంతమంది ఆ మూట కూడా పట్టుకోకుండా నడుస్తూ ఉంటారనమాట. స్త్రీలు తలకాయ మీద ఇంత పెద్ద మూట పెట్టుకొని చేతులు అలా ఊపుతూ నడుస్తూ ఉంటారు. ఎత్తుకొని ఎక్కడికి? రివర్సు ఇంటికి. ఎలాగొచ్చామో అలాగే వెళ్ళిపోవాలి. అందుకే అంటున్నాం, నరులారా తిరిగి రండి. దేవుని దృష్టిలో మన యొక్క జీవితము నీటి బుడగ లాంటిది, నీ జీవితం గడ్డి పువ్వు లాంటిది, నీ యవ్వనం నీటి బుడగ లాంటిది, నీ జీవితం గడ్డి పువ్వు లాంటిది, నీ యవ్వనం అతి గుడవైనా అదముడవైనా ఆయన ప్రేమ కోరిపుడైనా, అతి గుడవైనా అదముడవైనా ఆయన ప్రేమ కోరిపుడైనా. నీ కాలం ఉపకాలం కరిగిపోతుంది, నీ మరణం లోకాంతం కరుగుకొస్తుంది. నీ కాలం ఉపకాలం కరిగిపోతుంది, నీ మరణం లోకాంతం కరుగుకొస్తుంది. నీవే 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 కావాలి ప్రభువుకు, నీవే నీవే చేయాలి ప్రభువు. చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు ఒక ఆయన దేవుని నమ్మాడు. ఆయన పేరు యోహాను. ఒకప్పుడు రౌడీ. ఆ గండ్ల గొడ్లు తీసుకొని ఆ గొడ్డులు తీసుకొని ఊర్లో అంతా తిరిగేవాడు. మా ఊర్లో రే రండ్రా ఎవడొస్తాడో నరుకుతా అని తిరిగేవాడు. అందరు అనేవారు ఆయనతో ఎందుకులే, అతనితో ఎందుకు దుర్మార్గుడు అనేవాడు. దేవుడు అతన్ని మార్చేశాడు. అతన్ని మార్చేసిన తర్వాత నేను ఒక్కనే ఫస్ట్ దేవుని నమ్మాను, అతను కూడా దేవుడు నమ్మాడు. నేను అతని ఇంటికి వెళ్ళిపోయేవాడిని. బాగా చక్కగా పాటలు పాడతాడు ఆయన. ఇప్పుడు కూడా మొన్న ఒకసారి వెళ్తే అంత పెద్దవాడు, వయసులో నాకు మామ అవుతాడు, వయసులో చాలా పెద్దవాడు. అయినా కూడా నన్ను పేరుతో కూడా పిలవకుండా అయ్యా అయ్యా అంటాడు ఆయన. అప్పటి నుంచి కూడా బాగున్నారయ్యా, సేవ బాగుందని మొన్న వెళ్ళినప్పుడు కూడా మాట్లాడు. వాళ్ళ ఇంటి దగ్గర ఈ పాట నేను విన్నాను. అప్పుడు ఈ పాట విన్నాను. ఈ పాట మరలా నాకు ఎప్పుడు గుర్తుకొచ్చిందంటే, అప్పుడు ఇక్కడ ఆరాధన మేము బూదేల నుంచి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఒక్కోసారి బస్సుకు వచ్చేవాడిని. ఒక రోజున బస్సుకు వస్తూ ఉన్నాను. బస్సులో వచ్చేటప్పుడు అబ్బాయిలందరూ ఏమంటారు, బైకు రైస్ అయ్యేది బైకు ఆ పోటీలు పెట్టుకున్నారన్నమాట. ఉదయాన్నే నేను 7 గంటల సమయంలో వస్తూ ఉన్నాను. ఒకరి మీద ఒకరు రైడ్ చేసి అలా తోలుతున్నారు యవనస్తులు. ఒకడేం చేశాడంటే, ఆ బస్సుకు ఆ డివైడర్కు మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. వాడు అనుకునే అటువైపు కూర్చున్నాను. వాడు అనుకున్నాను నేను దాటిపోతానులే ఇటువైపు నుంచి, అటువైపు నుంచి కొంత వెళ్తున్నాను, నేను ఇటువైపు నుంచి వెళ్ళిపోతాను అనుకున్నాడు. వీడి ఇటువైపు నుంచి దూరేలోపు ఈ బస్ డ్రైవర్కి అటువైపు గుర్తుండేది ఇలా తిప్పాడు. ఈ డివైడర్ కలిసి తిప్పాడు. ఆ లైట్ పోల్కు ఈ బండి వెళ్ళి అలా కొట్టుకొని వాడు ఎగిరి నా కళ్ళ ముందు చూస్తున్నాను. ఆ లైట్ పోల్కు అలాగా తలకాయ తగిలి మరలా తిరిగి వచ్చి వెనక టైర్ కింద పడ్డాడు. అక్కడికక్కడే చనిపోయాడు. అప్పుడే నాకు ఈ చిన్నతనంలో పాడిన పాట మరలా గుర్తుకొచ్చింది. నీటి బుడగలాంటిది నీ జీవితం, గడ్డి పువ్వు లాంటిది నీ యవ్వనం. నీటి బుడగలాంటిది నీ జీవితం, గడ్డి పువ్వు లాంటిది, అతి గుడమైనా
అదముడమైనా ఆయన ప్రేమ కోరికుడైనా అధికుడమైనా అదముడమైనా ఆయన ప్రేమ. చపలు నీ కాలం కృపకాలం కలిగిపోతుంది, నీ మరణం లోకాంతం కలుగుతుంది. నీ కాలం కృపకాలం కలిగిపోతుంది, నీ మరణం లోకాంతం కలుగుతుంది. కావాలి ప్రభువుతో చేరాలి ప్రభువును. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనములో మన జీవితం ఎలాంటిదో, మన జీవితం ఎలాంటిదో చదవాలి ఒకసారి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. సర్వ శరీరులు ఎలాంటి వారు అంటే గడ్డిని పోలిన వారు, గడ్డి పువ్వు లాంటి వారు. వర్షకాలం అయిపోయింది, అప్పుడే పచ్చదనం అంతా ఒకవైపు తగ్గుతూ వస్తుంది. ఉదయాన్నే ఎంతో ఇక్కడ కొన్ని పూలు తీసుకొని వచ్చి ఇక్కడ వేశారు. కొంతమంది దీన్ని విమర్శిస్తూ ఉంటారు, చెప్పాలి వారికి కూడా సమాధానం. దేవదాసయ్య గారు అన్నారు, ప్రతిదీ దేవుందే కాబట్టి అవి మన మీద ఇక్కడ వేసి ఆరాధన చేయట్లేదు, కానీ అవి దేవుడు ఇచ్చారు కాబట్టి అవి దేవుని మహిమ కొరకు దేవుని మందిరంలో వేసాం తప్ప ఇంకా వేరేది కాదు. ఇచ్చింది ఆయనే కాబట్టి ఆయన సన్నిధిలో వేయడం తప్పు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పుష్పాలన్నీ కూడా గమనించాలి. ఒకటి ఇక్కడ ఉన్నాయి, ఎంతో అందముగా కనబడుతున్నాయి, ఎంతో చక్కగా ఉన్నాయి, ఇవన్నీ వికసించి ఉన్నాయి. మా తల్లులందరూ ఒక్కొక్కటి మాకు తీసుకుంటే బాగుండు అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఆశ అంట, పూలంటే పుష్పాలంటే స్త్రీలకు చాలా ఇష్టం. వీళ్ళని గమనించాలి, ఈ యొక్క పుష్పములు ఎంత అందముగా ఉన్నాయో సాయంకాలం వచ్చే సమయానికి ఏమైపోతాయి? వాడిపోతాయి. మన జీవితం అలాంటిది, మన జీవితం అలాంటిదే. ఆయన దృష్టిలో మనం చాలా తక్కువ వారం. చేద నుండి జారిన నీటి బిందు లాంటి వారము, నేల మీద పోసి ఎత్తలేని నీటి వంటి వారం మనం. ఒలిగిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత తిరిగి లేవలేని వారం మనం చాలా అల్పులము. అయితే మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం అనేది కాదు, మన దేవుడు ఎంత గొప్పవాడంటే 1000 సంవత్సరములు ఆయన దృష్టిలో నిన్నటి వలె ఉన్నాయి, రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నాయి. ఈ వాక్యమును బట్టి చూస్తే ప్రభు త్వరగా వచ్చే మాట నిజమా కాదా? మీకు అర్థం కాలేదేమో. ఇంకా ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నట్లుగా పేతురు గారు కూడా అక్కడ రాస్తున్నాడు. ఏమని? ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకండి. కొందరు ఆలస్యం అనుకుంటున్నారు, వస్తానని ఇంకా రాలేదే అనుకుంటున్నారు. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయడు. ఎందుకు అనంటే ఆయన దృష్టిలో 1000 సంవత్సరములు నిన్నటి వలె ఉన్నాయి. నిన్నే అంటే మనము ఒక మాటలో చెప్పాలంటే భూమి మీదకి వచ్చి కొన్ని నిమిషాలు మాత్రమే బ్రతుకుతున్నాం అన్నట్టు. ఒక గంటకు 60 నిమిషాలు అయితే ఒక 60 నిమిషాలు, లేకపోతే 30 నిమిషాలు, లేకపోతే 10 నిమిషాలు బ్రతుకుమంది. ఈ 10 నిమిషాల్లోనే ఈ భూమి మీద పుడుతున్నాం, ఈ 10 నిమిషాల్లోనే ఈ భూమి మీద పెద్ద అయిపోతున్నాం, ఈ 10 నిమిషాల్లోనే ఈ భూమి మీద ఇంకేమైపోతున్నాం? పురుగులాగా
పురుగులు ఏమొస్తాయంటే లైట్కి బాగా వచ్చేస్తాయి, ఉదయానికి అన్ని చచ్చిపోయి పడి ఉంటాయి. అలాంటిది మన బ్రతుకు. ఈ 10 నిమిషాల్లోనే పెళ్లి చేసుకుంటున్నాం, 10 నిమిషాల్లోనే పిల్లలు, 10 నిమిషాల్లోనే ఇల్లు కట్టుకుంటున్నారు, 10 నిమిషాల్లోనే మరలా పిల్లలకు పెళ్లి చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ స్వల్పమైన బ్రతుకులోనే. ఆయన ఉన్నాడే, ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు ఒకరోజు. అందుకని బైబిల్ చెప్తుంది, ఆయన సంవత్సరములకు అంతము లేదు. కొట్టండి చెప్పండి. ప్రభు ఎన్ని సంవత్సరాలు ఉంటాడో, అందుకే ఆయన అన్ని కాలములలో ఉన్నవాడు. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు, దేవుడు, దేవుడు. గట్టిగా చెప్పండి. యుగయుగాలలో ఉన్నవాడు, జగజగాలలో ఉన్నవాడు. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినమే నిన్నటి వలె ఉన్నాయి. కాబట్టి ఆయన త్వరగా వస్తానని చెప్పిన మాట నిజము. వస్తాడు, సడన్ గా వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇక 3వ మాటను చూస్తే, ఆయన విశ్వాసులైన వారు, ఆయన విశ్వాసులమైన మనము ఆయన వారము, ఆయన వారము, ఆయన విశ్వాసులము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు,
ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి చేయరు. మనము ఆయన నమ్మిన వారము, ఆయనలో ఉన్న వారము, ఆయన ఆరాధించుచున్న వారము, నిజముగా ఆయనలో ఉన్నవారు, నిజముగా ఆయన వారిలో ఉన్న వారికి లేక ప్రభువులో ఉన్న వారికి ఆయన రాకడ శీఘ్రమే అనిపిస్తుందట. ఎవరికి చెప్పండి? ఆయనలో ఉన్న వారికి, లోకములో ఉన్న వారికి కాదు. లోకములో ఇంకా ప్రభు నమ్మి ఇంకా లోక సంబంధంగా ఉన్న వారికి కాదు, రాళ్ళే అనుకుంటారు. ఎవరైతే ఆయనలో ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించునన్న మాట ఎవరి జీవితంలో అయితే అది జరుగుతుందో, ఎవరైతే ఆ అనుభవంలో ఉంటారో వారికి కూడా అనిపిస్తుందట, నా ప్రభు చెప్పి త్వరగా వస్తానని. వాస్తవమే, కరెక్టే. ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు అంటే త్వరగా వస్తానన్న మాట నిజమే కదా అనుకుంటారు. అలా కాకుండా లోక సంబంధమైన వారి దృష్టిలో, నాలుగవదిగా లోక సంబంధమైన వారి దృష్టిలో 1000 సంవత్సరాలు చాలా ఎక్కువే. 1000 ఏళ్ళైంది, 2000 ఏళ్ళైంది, 2020 వచ్చింది. క్రైస్తవులు పిచ్చోళ్ళు కాకపోతే వస్తాడంటారు ఆయన. అందుకనే నిజమైన రాకడకు సిద్ధపడే సంఘమును చూచి వేరే వారు ఎగతాళి చేస్తారు. ఏంటి ఎప్పుడు రాకడ అంటారు? వస్తుందా? లేచి నిలబడిన లాస్ట్లో మరలా దాదాపుగా 6 అంశాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. కంటిన్యూగా లైవ్లో చూడాలనుకున్న వారు ఈ రోజున ప్రబోధన సంస్కారం ఉదయాల్లో జరుగుతుంది కనుక మీరు సెల్ ఫోన్లో ఉన్న వారు లైవ్లో చూసుకోవచ్చు దేవుని యొక్క వాక్యము. ప్రియులను గమనించాలి, లోక దృష్టిలో, మానవ దృష్టిలో అయితే ఆయన కాలము అది గొప్పగానే కనపడుతుంది, చాలా ఎక్కువగానే కనపడుతుంది. ఆయన దృష్టిలో స్వల్ప కాలము, మన దృష్టిలో ఎక్కువ కాలము అవుతుంది లోకములో ఉంటే. కానీ ఆయనలో ఉన్న వారికి అలా కాదు. ఆయన త్వరగా వస్తానన్న మాట నిజము. నిజమా కాదా? మాట్లాడలేదు కొంతమంది. లాస్ట్ మాట, ఆయన త్వరగా వస్తాను అని చెప్పి రావడానికి కొన్ని సూచనలు చెప్పారు, గుర్తులు చెప్పారు. పోయిన వారములో మనం విన్నాం సూచన ఆకర్షణ. సూచనలు జరిగాయి, గుర్తులన్నీ నెరవేరిపోయాయి. రాకడ ధ్వనులే భూమిలో ఎటు చూచిన వినబడుచుండే. రాకడ ధ్వనులే భూమిలో ఎటు చూచిన వినబడుచుండే. రాకడ గుర్తులు భూమిలో ఎటు చూచిన కనబడుచుండే. నన్ను నా జనాంగములను సిద్ధపరచుము. రాకడ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా రాకడ సూచనలే. రెండవ రాకడకు ముందు కొన్ని గుర్తులు జరుగును అని బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి బైబిల్లో మార్కు సువార్త 13వ అధ్యాయం 7-8 వచనాలు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనములో ఇవి రాకడ గుర్తులు. చాలా సార్లు మనం వింటున్నప్పటికీ గుర్తు చేసుకోవాలి. చదవండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 7-8 వచనాల్లో మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి విన్నప్పుడు కలవరపడకుడి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ
భూకంపములు కలుగుతాయి, కరువులు వస్తాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. మానవునికి వేదన కలిగించడానికి ఏమి జరుగుతాయి? ఎంతమంది వేదన పడుచున్నారో, భూకంపం వచ్చి టర్కీలో మరి ఎంతమంది వేదన పడుచున్నారు. వేదనలకు ప్రారంభం, అంతము రాదు. ఎంతమంది వరదలు వచ్చి ఇల్లు లేక తినడానికి లేక వేదన పడుచున్నారు. ఎంతమంది యుద్ధములలో చనిపోయి వేదన పడుచున్నారు. ఇవన్నీ వేదనలకు ప్రారంభము, అంతం వెంటనే రాదు. నేను వచ్చిన తర్వాతనే అన్నట్లుగా ఈ మాటలు చెప్తున్నాను. ఇవన్నీ జరుగుతాయి. కలవరపడొద్దండి, కలవరపడొద్దండి. చాలా చోట్ల ఇదే మాట అంటారు. ఇవన్నీ జరిగినప్పుడు మీరు కలవరపడొద్దండి, మీ తలెత్తుకోండి, మీ విడుదల సమీపమైనది అంటాడు. ఏం సమీపమైందట? మాట్లాడాలి. సప్పగైపోయారు అందరూ కూడా, మాట్లాడట్లేదు. ఏమి మీకు అర్థమవుతున్నాయో అర్థం కావట్లేదు ఈ మాట. ఏం సమీపించింది మనకు? విడుదల. విడుదల అంటే మనం ఇప్పుడు బంధించున్నామా? బంధకాల్లో ఉన్నామా? అయ్యగారు అన్నారు, ప్రతి మానవునికి 3 రకాల శ్రమలు ఉంటాయట. పోయిన వారం ఇక్కడ చెప్పాలి, చెప్పలేకపోయాను ఆ మాట. ఒంటిలో శ్రమ. ఎక్కడ శ్రమ? ఒంటిలో శ్రమ. అనారోగ్యం, ఆలోచనలు, బాధలు, సమస్యలు, అప్పులు, బాధలు, సమస్యలు అవన్నీ మనసులోనే ఉంటాయి. ఒంటిలో శ్రమ. రెండవ మాట, ఇంటిలో పోరాటం. ఎక్కడ పోరాటం? ఇంటిలో పోరాటం. భర్తతో భార్య పోరాటం, భార్యతో భర్త పోరాటం. వీళ్ళందరూ సాగులు సరి అయ్యారంటే పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత పిల్లలతో మరలా పోరాటం. చిన్నగా ఉన్నప్పుడు ముద్దులు పెట్టుకుంటాం, కానీ పెద్దగా అయిన తర్వాత వాళ్ళతోనే పోరాటం స్టార్ట్ అవుతుంది. మానవ జీవితం పోరాటము. ఒంటిలో శ్రమ, ఇంటిలో పోరాటము. మూడవ మాట అన్నారు, ఇదిగో బయట హింసలు. ఇంటిలో ఒంటిలో బాగున్నా బయట వారు హింసలు పెడతారు. బాగా బ్రతుకుతున్నామంటే మన పాస్టర్ గారు వచ్చి కొంతమందట ఈ కురుగోడు చుట్టుపక్కల ఉన్న పాస్టర్లు అందరికీ నా మీద కోపం అట్ట. ఎందుకో వాళ్ళకి ఏం చేశానో, వాళ్ళ ఆస్తంతా నేను లాక్కున్నానేమో. అయ్యగారు మీ గురించి ఇలాగా అనుకున్నారు, మీరు బాగా ఎదిగిపోతున్నారని అసూయపడుతున్నారు. అసూయపడే వ్యక్తి దేవుని విశ్వాస, దేవుని సేవకుడు అతను. నేనైతే అంటాను, వాళ్ళు బాగుండాలని అంటాను. ఎవరైనా అసూయపడ్డారంటే వారు అసూయ సైతాన్ని, అది దేవుని కాదు. స్తుతించాలి. ఇంకా బాగుండాలని కోరుకోవాలి, ఇంకా బాగుండాలని కోరుకోవాలి, ఇంకా వృద్ధి అవ్వాలని కోరుకోవాలి. మీ గురించి ఎలాగనుకుంటున్నారు? ఇలా అనుకున్నారులేండి, మాకేం బాధ లేదు. నేను ఆయన వైపే చూస్తున్నాను. ఇంతకుముందు బాధపడేవాడిని, అలాగా ఎందుకు ఇలాగా అనుకునేవాడిని. అది కాదు, ప్రభు నాతో చెప్పారు, కుమారుడా నీవు నా వైపు చూడు, నిన్నెవరైనా ఏమైనంటే నేను ఊరుకోను అని చెప్పారు. కాబట్టి నాకు ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. బయట వారు హింసలు, మనం బాగున్నామంటే ఓర్వలేరు, రాళ్ళు వేయాలనుకుంటారు. మనం పాడైపోతున్నామంటే, తెలుగులో సామెత చెప్తారు, చెడిపోతుంటే చేయి పట్టుకోరట, బ్రతుకుతుంటే ఓర్వలేరట. చెడిపోతుంటే చేయి పట్టుకుంటే చెడిపోతురా, పడిపోతురా అని అనరు. బాగా ఉన్నతంగా ఉంటుంటే ఓర్వలేరు. ఏంట్రా వీడు ఎదిగిపోతున్నాడు ఏంట్రా అని అనుకుంటారు. బయట హింసలు. ఒంటిలో శ్రమ, ఇంటిలో పోరాటం, బయట హింసలు. అయితే ప్రభు వచ్చినప్పుడు వీటన్నిటి నుండి మనల్ని విడిపించి విడుదల కలిగించి ఆయన తీసుకుని వెళ్ళవై ఉన్నారు. ఇప్పుడు నీవు అనారోగ్యముతో బాధపడుచున్నావా? భయపడవద్దు. ఇప్పుడు శ్రమలో ఉన్నావా? కుటుంబ పోరాటంలో ఉన్నావా? బయట హింసల్లో ఉన్నావా? మన విడుదల సమీపముగా ఉంది. ఇవన్నీ జరిగినప్పుడు మీరు భయపడవద్దండి, మీ విడుదల సమీపంగా ఉంది. జరుగుతున్నాయి రాకడ గుర్తులు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనములో ఇక్కడ మరొక సూచన కనబడుతుంది, రాకడ సూచన. త్వరగా చదవండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారెను.
క్రమము లేదు జీవితానికి. క్రమము లేని మానవ జీవితంలో అక్రమం ఎక్కువైపోయింది, అన్యాయం ఎక్కువైపోయింది, ప్రేమ లేదు, ప్రేమ అనేది లేదు, కరువైపోయింది. మనొక న్యూస్లో ఒక భార్య తన పిల్లలు 12 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసు కలిగిన 2 పిల్లలు తన భర్త ఉండగా వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకొని ఆమె ప్లాన్ వేసి అతన్ని చంపాలి, ఏమైనా చంపాలి. అతనికి తెలిసిన తర్వాత అతను అన్నాడు, ఇది కరెక్ట్ కాదు కదా, ఇలా ఉండకూడదంటే ఆ భర్త మీద కక్ష పెట్టుకొని అతను నిద్రపోయేటప్పుడు కత్తి తీసుకొని పొడిచింది భర్తని. ఇద్దరు కలిసి చంపి ఒక మూటలో ఒక సంచిలో కట్టి తీసుకొని బయట వేశారు. తర్వాత తెలిసింది, కేసు అయింది, పట్టుకొని లోపలేశారు. తన బిడ్డల మీద ఆమెకు ప్రేమ లేదే, ప్రేమేమైపోయింది, కన్న ప్రేమ ఏమైంది? తన బిడ్డల కంటే ఆమెకు వేరే వ్యక్తి అవసరమా? తన భర్త కంటే ఆమెకు వేరే వ్యక్తి అవసరమా? కారణం ఏమిటంటే ప్రేమ లేదు ప్రపంచంలో. కుటుంబాల్లో ప్రేమ లేదు, సహోదరుల మధ్యలో ప్రేమ లేదు, సంఘాలలో ప్రేమ లేదు, ఎంతో మంది దైవ సేవకులని చెప్పుకునే వారిలో కూడా ప్రేమ లేదు. స్వార్థం, కక్ష, అక్రమం ఎక్కువైపోయింది. క్రమము లేదు. క్రమం ఏమిటి? దేవుని వాక్య ప్రకారంగా బ్రతకడమే క్రమము, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడమే క్రమము, దేవుని ఆరాధన చేయడమే క్రమము, దేవుని రాజ్యము కొరకు ఎదురు చూడడమే ఒక క్రమము తప్ప దానికి మించేది చేసినది అక్రమమే. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ లేదు ప్రపంచంలో. ఇక లాస్ట్ మరొక మాట చదవండి, రాకడ సూచనలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం లాస్ట్ మాట చదవండి. నోవాహు దినములు ఎలాగు ఉండెను, మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండి చేసుకొనుచు పెండికిచ్చుచు ఉండిరి. జల ప్రళయము వచ్చి అందరిని కొట్టుకొని పోవరకు ఎరుగకపోయి అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఎంత జరుగుతున్నా ఇప్పటికైనా మేలుకోలేదు సంఘం. ఇంత జరుగుతున్నా క్రీస్తు రాకడను గుర్తు చేసుకోవట్లేదు సంఘము. ఇప్పటికి కూడా ప్రభు యొక్క రాకడను గురించిన బోధలు లేవు. రాకడ వార్త వెళ్ళాలి ప్రపంచానికి. ప్రభు రాబోతున్నారు, రాకడ గుర్తులన్నీ నెరవేరిపోయాయి. ఇదిగో జల ప్రళయమునకు ముందటి దినములలో ఉన్నట్లుగానే నోవాహు ఓడలోనికి వెళ్లే దినాలకు ముందు కాలంలో వారు తింటూ త్రాగుచు పెళ్లి చేసుకోవచ్చు పెళ్లికిచ్చు. జల ప్రళయం వస్తాదన్న భయం కూడా లేకుండా వారు ఎలా బ్రతికారో రాకడ వస్తాదన్న భయం కూడా లేకుండా బ్రతుకుతున్నారు ఈ రోజున క్రీస్తు నమ్మిన వారు. వారు క్రీస్తు యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవట్లేదంటే వారికి భయం లేదు. ప్రభు వచ్చినప్పుడు నన్ను తీసుకుని వెళ్తారు, తీసుకుని వెళ్ళకపోతే నా పరిస్థితి ఏంటి అని వారి భయం లేకుండా బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రభు రాబోచున్నారు. నువ్వు సిద్ధముగా ఉన్నావా, సిద్ధముగా లేవా? నిన్ను నీవు పరీక్ష చేసుకో. రాకడ శీఘ్రం అన్న మాట నిజం. ఆయన మన కోసం ఆలస్యం చేస్తున్నాడు. ఆయన గడ్డులేమి లేవు, మన కోసం ఆలోచన చేస్తున్నాను. ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినమే, మన దృష్టిలో అది ఎక్కువే. ఆయనలో ఉన్న వారి దృష్టిలో అది నిజమనిపిస్తుంది. రాకడ శీఘ్రం అనడానికి గుర్తులన్నీ నెరవేరిపోయాయి, జరిగిపోయాయి, సమాప్తమైపోయాయి. రాబోచున్నారు ప్రభు. నువ్వు సిద్ధపడతావా, విడిచిపెట్టబడతావా? ఇంకా బాప్తిస్మం లేని వారున్నారా? 27వ తేదీకి సిద్ధపడండి. ఇంకా లోపల పాపం ఉంచుకున్న వారులారా తీసివేసుకోండి. ప్రభు కొరకు జీవిద్దాం, రాకడ మేఘం ఎక్కుదాం. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్.